కార్యాలయాలే టార్గెట్ గా వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం దొంగతనాలు సంచలనంగా మారింది. కేవలం ప్రభుత్వ ఆఫీసులకే లక్ష్యం చేసుకుని చోరీలకు పాల్పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. 3 నెలల్లో 3 ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీలు జరగడం విస్మయానికి గురి చేస్తోంది. తాజాగా లోయర్ మానేరు డ్యాంలోని ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 5 ఆఫీసులో CPU మానిటర్లు ఎత్తుకెళ్లడంతో పాటు మరో ఆఫీసులో కూడా చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. అవి అక్కడ ఉన్నాయి. అందుకే ఫస్ట్ నాకు కూర వస్తేనే ఒక పైపు మీరు అట్లనే ఉంటుందంటే కాకుండా అక్టోబర్ నెల చివరిలో ఏకంగా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులోకి ఆగంతకుడు చొరబడి ల్యాప్టాప్ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల కరీంనగర్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో చోరీ జరిగింది. దీంతో కరీంనగర్లోని ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యం చేసుకుని దొంగతనాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణ పౌరులు నివసించే ఇండ్లలో చోరీలు జరగడం సాధారణం. కానీ ఇలా ప్రభుత్వ ఆఫీసుల్లో చోరీలు జరగడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. సో ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ చోరీలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ప్రతిభ కరీంనగర్ సంబంధించి ప్రధానంగా ప్రభుత్వ ఆఫీసులకు సంబంధించిన కార్యాలయాలనే చోరీలు జరుగుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల క్రితం ఒకవైపు కలెక్టరేట్ లో చోరీ చోటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం సమయంలో మాత్రం LMDకి సంబంధించిన తిమ్మాపూర్ కాలనీకి సంబంధించి ఇరిగేషన్ ఆఫీస్ లో చోరీకి అయితే దొంగలు పాల్పడడం జరిగింది. అయితే ఇరిగేషన్ కార్యాలయం సంబంధించి నీటిపారుదల శాఖ కార్యాలయంలో దొంగలు అయితే పడ్డారు. దాదాపు దాంట్లో ఉన్న ఒకవైపు కంప్యూటర్లు కావచ్చు, అదేవిధంగా CPUలు, అదేవిధంగా అందులో ఉన్న కీలక ఫైళ్లు, అదేవిధంగా వైఫైకి సంబంధించిన డాటా మొత్తం కూడా దాంట్లో చోరీ చేసుకోవాలన్న పరిస్థితులు అయితే చెప్పవచ్చు. అయితే ప్రస్తుతానికి దాంట్లో ఇరిగేషన్ శాఖకు సంబంధించి అందులో ఎటువంటి డబ్బులు అయితే ఉన్నాయి, కాకపోతే ఇటువంటి సామాగ్రి కావచ్చు, ఒకవైపు ఫైల్స్ కావచ్చు, ఆ డాటా చోరీ కావడంతో కూడా దానికి సంబంధించిన ఎవరైనా తెలిసిన వారు ఈ చోరీకి పాల్పడి ఉంటారనేది మాత్రం ఇంకా అనుమాన కోణంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్తే కంపల్సరీ డబ్బు అయితే ఉండదు, కానీ విలువైన ఫైల్స్ కావచ్చు, విలువైన డాటా కావచ్చు, ఇటువంటికి సంబంధించినవి దాంట్లో చోరీ చేసే అవకాశం ఉంటుంది. కానీ మనం చూసుకున్నాం ఇప్పుడు కరీంనగర్ సంబంధించి ఇటు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో మొన్న చోరీ జరిగితే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ తిమ్మాపూర్ సంబంధించిన ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంట్ లో ఇటువంటి చోరీ జరగడంతో కూడా ఈ దొంగలు మరి ఈ రెండుకు సంబంధించి వాళ్ళు ఒక్కరే దాంట్లో దొంగతనానికి పాల్పడ్డారనేది మాత్రం ఇంకో అనుమానం నెలకొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. నిన్న మధ్యాహ్నం 3 సమయం నుంచి దాదాపు సాయంత్రం 6 సమయంలో మాత్రం ఈ దొంగతనం పోలీసులు అయితే చెప్తున్నారు. పోలీసులు ఈ రోజు ఉదయం అయితే అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఏమేమి పోవడం జరిగిందనే కోణంలో కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించాడు. అదేవిధంగా న్యూస్ టీమ్స్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో ఒకవైపు వాళ్ళకి సంబంధించిన వేలు ముద్రలు కావచ్చు, ఏమేమి ఉన్నాయో వాటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. దాంట్లో మాత్రం పోలీసులు అయితే విచారణ చేపడుతున్నామని చెప్పడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వ కార్యాలయ దొంగతనాలకి పాల్పడుతున్న ముఠా మరి ఎవరు, మరి దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన హయాంలో ఏమైనా తప్పిదాలు ఉన్నాయా, లేదంటే ఏం జరుగుతుందనే కోణంలో మాత్రం పోలీసులు దీన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం కనబడుతుంది. ఆ దొంగలను కూడా పట్టుకునే దిశగా మాత్రం ముందరికి పోయే అవకాశం కనబడుతుంది. ప్రత్యేకంగా దీంట్లో CC కెమెరాలు, అంటే ఈ ఇరిగేషన్ శాఖకు సంబంధించి CC కెమెరాలు కూడా పనిచేస్తలేమని అక్కడ ఉన్న ఒకవైపు ఎంప్లాయీస్ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి CC కెమెరాలు పనిచేయకపోవడంతో ఆ దుండగులను పోలీసులు ఏ విధంగా చేయిస్తారు, ఏ విధంగా పట్టుకుంటారనేది మాత్రం ఇంకా టెన్షన్ గా నెలకొన్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. పద్మ.